హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఇక్కడ లెగ్ పీస్ని అయితే మనం ఎలా మ్యాగ్నేట్ చేయాలి, ఎలా ఫ్రై చేయాలి అనేది అయితే మొత్తం కూడా వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా మీరు మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే నెక్స్ట్ టైం కూడా నా వీడియోనే చూసి మీరు ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ 2.5 kg లెగ్ పీస్ని అయితే తీసుకున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా కూడా కడిగేసి అయితే తెచ్చుకున్నాను. లెగ్ పీస్లు అన్నీ కూడాను ఓన్లీ ఇవన్నీ కూడా లెగ్ పీస్లు అండి, చికెన్ పీసెస్ అయితే ఏమీ లేవు. నీట్గా కూడా వాష్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి ప్లేట్లో. దీన్ని అయితే ఇంక మ్యాగ్నేట్ చేసేద్దాం రండి. ముందుగా అయితే తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి ఎంత సాల్ట్ సరిపోద్దో అంత సాల్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. 2.5 kg లెగ్ పీస్ 3 tablespoon సాల్ట్ని యాడ్ చేసుకున్నాక మనమైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కొట్టి పెట్టేసుకోవాలండి. అదే మిక్సీ కొట్టి అయితే పెట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనకు 2.5 kg పీసులను అయితే తీసుకున్నాను కనుక 3 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని కూడా 3 tablespoon పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. అలానే మన టేస్ట్ తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా 3 tablespoon కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలానే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. 2 tablespoon కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తము కూడా 1 by 1 సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, కార్న్ఫ్లోర్ అన్నీ కూడా 1 by 1 అయితే మన టేస్ట్ సరిపోయినంత యాడ్ చేసుకోవాలండి. ముక్కలకు బాగా పట్టేలా యాడ్ చేసుకున్నాక మొత్తంలో కొద్దిగా 2.5 kg లెగ్ పీస్లను అయితే తీసుకున్నాను కదండి. దానికైతే 2 గుడ్లను అయితే వేసుకున్నానండి. గుడ్లు 2 వేసుకుంటే మన ముక్కలకి అన్నిటికీ కూడా సరిపోతుంది. 2 గుడ్లను అయితే వేసుకున్నాను, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. వేసుకున్నాక అంతటిని కూడా నీట్గా మిక్సీలో అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. బాగా కూడా ముక్కలకు పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీకు ట్రిప్ చెప్పిన, ముందుగా అయితే మనకు ముక్కలకి గంటలు పెట్టిస్తే పర్లేదండి. లేదా మనం వాష్ చేసుకున్నప్పుడు నీట్గా కూడా గంటలు పెట్టుకోవాలి. లేదంటే ఇలా మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు ముక్కకు నీట్గా పట్టకుండా మీదంతా పొడి పొడిగా ఉండిపోతుంది. పీసులు కదండి, లోతుగా ఉన్న కడాయి కాకుండా వెడల్పుగా ఉన్నది తీసుకున్నట్లయితే మనకు పీసులు నీట్గా ఫ్రై అవుతాయి విడివిడిగా. ఇంకా లెగ్ పీసులకి అయితే సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పీసులను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని, వేసాక హైలో పెట్టుకొని మనం ఫ్రై చేసినట్లయితే నీట్గా కూడా లోపలంతా బాయిల్ అవుతుంది. మనం పీసులు వేసాక మ్యాక్సిమం 10 to 15 minutes వరకు కూడా అంటే టర్న్ చేయకుండానే ఉంచాలండి. అప్పుడే నీట్గా కూడా మనకు బాయిల్ అవుతుంది మొత్తము కూడా లోపల. మనకు పీసులు లోపల మెత్తగా ఉండకపోతే టేస్ట్ బాగోదు. మ్యాక్సిమం మనం ఫ్రై చేయాలి, ఫాస్ట్గా చేసేస్తామంటే అవ్వదు. లెగ్ పీసులు కదండి, కొద్దిగా థిక్గా ఉంటాయి, లోపలంతా కూడా బాయిల్ అవ్వాలి. నేను చెప్పిన విధంగా మ్యాగ్నేట్ చేసుకొని పీసులను అయితే ఫ్రై చేసుకుని టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఎగ్స్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. ఎగ్స్ని వేసుకుంటేనే మనకి మ్యాగ్నేట్ చేసేటప్పుడు జ్యూసీగా ముక్కలకి అంతా కూడా పట్టి ఉంటుంది. ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ సైడ్ కూడా మనం టర్న్ చేస్తూ ఫ్రై చేయాలండి. టర్న్ చేస్తూ ఫ్రై చేసినట్లయితే ముక్క నీట్గా కూడా బాయిల్ అయ్యి ఫ్రై కూడా అవుతుంది నీట్గా. చాలా బాగుంటుందండి. పీసులు అయితే అసలు చెప్పలేం, వేరే లెవెల్లో ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ చేయండి. ఈ కలర్ వచ్చేస్తే ఇంక మనం తీసేయడమేనండి. పీసులన్నీ కూడా తీసేసుకుంటే మనకి ఇంక నీట్గా కూడా ఫ్రై అయిపోద్ది. మనకు తీసేటప్పుడే మనకు అర్థమైపోద్దండి. ఆ స్మెల్ కానీ, ఆ ముక్కలు కానీ నీట్గా కూడా ఫ్రై అవుతాయి. ఇంత బాగా ఫ్రై అయితే లోపల అంత నీట్గా బాయిల్ కూడా అవుతాయి.